ఎవ్రీవన్ వెల్కమ్ కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ చూసేద్దామండి. సో ఇది వచ్చేసి స్కాలప్ విత్ థ్రెడ్ పైపింగ్ అనమాట. సో ఇక్కడ ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది. కస్టమర్ చాయిస్ అండి, ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫైనల్ గా అయితే అవుట్ఫిట్ అయితే సూపర్ వచ్చింది అనమాట. లుక్ వైజ్ చూస్తున్నారు కదా మీరు కూడా. సో ఫ్రంట్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలానే కట్ వర్క్ ఇచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసాం అనమాట. ఎల్బో హ్యాండ్స్, ఇలా ఎల్బో హ్యాండ్స్ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చేసాము. అనదర్ బ్లౌజ్ అండి, ఇది కూడా ప్యాటర్న్ బ్లౌజ్ విత్ థ్రెడ్ పైపింగ్ అడిగేశారు. ఇక్కడ చిన్న ప్యాచ్ వర్క్ అనేది అడిగేశారు అనమాట. ఇక్కడ హ్యాండ్ లో మిగిలిన బార్డర్ ని నేను ఇలా వచ్చేసి ప్యాచ్ వర్క్ వేసేసాను. థ్రెడ్ పైపింగ్ అయితే సూపర్ వచ్చిందండి ఫినిషింగ్. ఈ బ్యాక్ ప్యాటర్న్ ని కూడా లెంతీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. సో ఈ ప్యాటర్న్ బ్లౌజ్ ఎలా కుట్టాలా, ఈ షేప్ ఎలా కుట్టాలా అన్నది. సో ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ప్రిఫర్ చేసేసారండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఎల్బో హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ కూడా పైపింగ్ ఎలా చేయాలా అన్నది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. ఈ బ్లౌజ్ ఒక స్పెషాలిటీ ఉందండి. కస్టమర్ వచ్చేసి దీన్ని ఆగ్రాలో పర్చేస్ చేశారంట. శారీ మొత్తం ఈ పైపింగ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది అరటి పూతతో ఈ శారీని రెడీ చేశారంటండి. సో చూడడానికి అయితే స్పెషల్ గా ఉందన్నమాట. సింపుల్ గా ఉందండి, కానీ ఆ టచ్ అండ్ ఫీల్ అయితే వేరుందనమాట. సో కస్టమర్ వచ్చేసి శారీ కలర్ ని ఇలా కాంట్రాస్ట్ పైపింగ్ అడిగేశారు. రౌండ్ నెక్ ప్రిఫర్ చేశారు. హ్యాండ్స్ మాత్రం కొద్దిగా ప్యాటర్న్ కి వెళ్ళారనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్ని బబుల్ హ్యాండ్ అడిగేశారు. సో ఇలా ప్యాచ్ వర్క్ అడిగేశారనమాట. సో ఫైనల్లీ లుక్ అయితే ఇలా వచ్చేసింది. థ్యాంక్ యూ.